Hello, welcome back my channel. This is 300 feet radial road from ORR exit number 13 రావిర్యాల నుంచి అమన్గల్ వరకు RRR వరకు కనెక్టివిటీ అయ్యే రోడ్ అనమాట. ఈ రోడ్ చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో. ఈ గ్రీన్ మార్కులో కనిపించేదే ఈ రోడ్ అనమాట. నిజంగా భవిష్యత్తు నగరమే. శరవేగంగా ఫ్యూచర్ సిటీ పనులు. వరల్డ్ సైన్స్ సెంటర్ కూడా మనకి ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతుంది. ఫ్యూచర్ సిటీకి మెట్రో ఆప్షన్స్గా 2 మార్గాలు గవర్నమెంట్ ఆలోచన చేయడం జరిగింది. ఒకటి శ్రీశైలం హైవే, 2 వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల మార్గం కూడా ఆలోచన చేయడం జరిగింది. శ్రీశైలం హైవే నుంచి అయితే నిర్మాణ వ్యయం 6,0173 కోట్లుగా నిర్ణయించారు. అదే రావిర్యాల దగ్గర నుంచి అయితే 5,216 crores అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ రేడియల్ రోడ్డు ఎక్కడి నుంచి లైవ్గా గవర్నమెంట్ యాజ్ పర్ అలైన్మెంట్ ప్రకారంగా ఎలా తీసుకున్నారో మనం కూడా అలా ఈ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేద్దాము. డెఫినెట్లీ మీకు పర్ఫెక్ట్గానే చేసి చూపిస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపించేది ఫ్యాక్స్కాన్ అండి. ఇక్కడే కలెక్టరేట్ ఆఫీసు. కలెక్టరేట్ ఆఫీస్ పైనుంచి వచ్చి ఒక 100 feet రోడ్డు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయిందనమాట. సో దీన్ని దాటితే మనకి ఫారెస్ట్ ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. సో మనము ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకున్నాము. మనం స్ట్రైట్గా చూసాము. ఎస్, స్ట్రైట్గానే ఉంది. సో ఇక్కడ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి మనకి సెకండ్ పాయింట్గా మనం దీన్ని మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము తిమ్మాపూరు రైట్ సైడ్లో ఉంటుంది, లేమూరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లేమూరుకి అండ్ తిమ్మాపూర్కి మధ్యలో మనము రాచలూరుని తీసుకుందాము. యాజ్ పర్ అలైన్మెంట్ గవర్నమెంట్ ప్లానింగ్ ప్రకారంగా రాచలూరుని కూడా మీద నుంచి కూడా తీసుకోవడం జరిగింది. సేమ్ మనం కూడా అలాగే 3వ పాయింట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో రాచలూరు నుంచి మనం స్ట్రైట్గా తీసుకుంటే రైట్ సైడ్లో మనకు చూడండి కందుకూరు కనిపిస్తుంది అండ్ మీర్ఖాన్ పేట్ అండ్ ముచ్చర్ల. ఇదే మనకి ఫ్యూచర్ సిటీ అనమాట. ఇక్కడే ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఫ్యూచర్ సిటీ. సో దీని మధ్యలో నుంచే మనకి ఈ రేడియల్ రోడ్ని గవర్నమెంట్ కనెక్ట్ చేయబోతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనము తాటికుంట మైసమ్మ తల్లికి 4th పాయింట్గా పెట్టుకున్నాము. గవర్నమెంట్ అలైన్మెంట్ కూడా సేమ్ 4th పాయింట్గా దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం అక్కడ 4th పాయింట్గా పెట్టుకున్నాము. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా చూద్దాము అమన్గల్కి వయా మనకి అమన్గల్ మీద నుంచా లేకపోతే ఎలాగో తెలుసుకుందాము. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకి అమన్గల్ టౌన్ అనమాట. ఈ అమన్గల్ టౌన్ అవతల నుంచి మనకి RRR వెళ్తుంది. అంటే అమన్గల్ టౌన్ వచ్చేసి మనకి ఈ RRR ఇన్నర్లో ఉండబోతుంది అనమాట. సో ఈ రేడియల్ రోడ్డు కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే అమన్గల్ శ్రీశైలం హైవే ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడికి వరకు ఈ రేడియల్ రోడ్ని గవర్నమెంట్ కనెక్ట్ చేయబోతుంది. ఇక్కడ నుంచి మనము ఎగ్జాక్ట్లీగా అమన్గల్ టౌన్ దాటిన తర్వాత ఇది వచ్చేసి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఫేజ్ 2 దగ్గర మనకి రేడియల్ రోడ్ కనెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ నుంచే మనము పైనుంచే మనకి RRR వెళ్ళబోతుంది అనమాట. ఈ రోడ్డుని మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాము. యాజ్ పర్ గవర్నమెంట్ అలైన్మెంట్లో ఇచ్చిన ప్రకారంగా 41 కిలోమీటర్ సేమ్ డిస్టెన్స్ వచ్చింది మనం ఇలా చేసినా కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్ అలైన్మెంట్ ప్రకారంగా ఈ రోడ్ స్ట్రైట్ ఉందా లేదా ఒకసారి మనం చేసి చెక్దాము. ఈ వీడియోలో మీకు జూమ్ చేసి చూపిస్తాను. మళ్ళీ నేను బ్యాక్ తీసుకుంటున్నాను. చూడండి, స్ట్రైట్గా ఎక్కడ కూడా టర్నింగ్స్ లేకుండా చాలా స్ట్రైట్గా రావడం జరిగింది. పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇదే ప్లేస్లో గవర్నమెంట్ ఈ 300 feetని తీసుకొని రాబోతుంది. హైదరాబాద్లో K అక్షరం నుంచి చాలా టాప్ మోస్ట్గా వినిపిస్తుందండి. ఒకప్పుడు కొల్లూరు వినిపించింది, దాని తర్వాత కోకాపేటు, నెక్స్ట్ కొంగర్కలానేనండి. అంత స్కోప్ ఉన్న ప్లేస్ అనమాట. కొంగర్కలాన్ ప్రాంతంలో మాకు 3 లేఅవుట్లు రన్నింగ్ అవుతున్నాయండి. ఇక్కడ మనం సిటీ గ్రాండ్ అనే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాము. వండర్ గ్రీన్ ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది అండ్ వండర్ లగూన్ కూడా రన్నింగ్లో ఉంది. అప్కమింగ్ డేస్లలో మనకి డ్రీమ్ ల్యాండ్ అనే ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. కంప్లీట్గా HMDA, TS RERA అండ్ బ్యాంక్ లోన్స్తో అవైలబుల్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేయండి.